వ్యాపారులను బెదిరించి వాటాలు బలవంతంగా లాక్కునే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని గుంటూరు జిల్లా తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. తెనాలిలోని ఓ హోటల్లో స్థానిక వ్యాపారుల సంఘాల వారు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు పార్లమెంటు తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న పాల్గొన్నారు. తెనాలిలో వ్యాపారులు గత 5 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని నాదెండ్ల అన్నారు. ఈ పరిస్థితులకు చరమగీతం పాడాలంటే కూటమిని గెలిపించాలన్నారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో దయచేసి మీరు ఆలోచించాల్సింది ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఎంత ఇబ్బంది కలిగింది, మన ఒక్కరికే కాదు, ప్రతి కుటుంబానికి, ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి నష్టం జరిగే విధంగానే పరిపాలించాడు తప్ప నిజాయితీగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, 10 మంది సంతోషంగా ఉండాలి, వాళ్ళ వ్యాపారాలు ఎదగాలి, పెట్టుబడులు రావాలి అని ఆలోచించిన రోజు ఈ ముఖ్యమంత్రి ఏనాడు కూడా చేయలేదు. ఈరోజు మనం తెనాలి నియోజకవర్గానికి మంచి రోజులు తీసుకొచ్చే విధంగా మే 13వ తారీఖున మీరు ఓటేసే ముందు దయచేసి మీరు గర్వపడి ధైర్యంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు నిలబడాలి, ఆ మార్పు తీసుకురావాలి. ఎలాంటి మహానుభావులు పుట్టిన ప్రాంతం రాజకీయ పరంగా చూసుకున్నాడు. మరి అలాంటి ప్రాంతంలో ఈ రోజున తెనాలి అనగానే ఈరోజు తలకాయ ఉంచుకునే పరిస్థితిలో ఇక్కడే గంజాయి దొరికింది, ఇక్కడే సింగిల్ నెంబర్ లాటరీలకి మూలస్థానం, ఇక్కడే రౌడీజానికి పెట్టింది పేరు. ఈ రోజున అసాంఘిక శక్తులకి నిలయం ఏమంటాయా అంటే ఈ రోజున తెనాలి పట్టణం అని చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున ఈ పాలన తీసుకొచ్చారు అంటే ఎంత దుర్మార్గం అని చెప్పి ఒకసారి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఈ యొక్క పాలనని అంతమొందించే దానికి మనమే మొదటి సైనికుడిగా ఉండాలని భావించాలి ప్రతి ఒక్కరు కూడా. మనము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాము, మనము ఇది అభిప్రాయం మాదిది అది చెప్పుకునే డెమోక్రసీనే కోల్పోయాం. సో అదొక్కటే మనకి బ్రెయిన్ లో ఉండాలి. ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు పర్సనల్ ఎజెండాస్. సో మనందరము వేరే ఇంకేమీ ఆలోచించకుండా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలవాలనే ఉద్దేశంతోనే పనిచేయాలి.